హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం రామాయణం బాలకాండ నుంచి విశ్వామిత్రుని వృత్తాంతం వరకు తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్‌లో సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకు చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా పలికాడు. విశ్వామిత్రుడు జనక మహారాజుతో ఒకసారి వీరిద్దరికీ ఆ శివధనుస్సును చూపించమని అడుగుతారు. అప్పుడు జనక మహారాజు ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభిస్తారు. అంటే ఈ శివధనుస్సు యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తారు మాట. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వకుండా యాగమును జరిపించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుంది అని దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి అంటే పార్వతీదేవి ఆ యాగాగ్నిలోని శరీరాన్ని వదిలింది. అందుకు ఆగ్రహించినటువంటి శివుడు రుద్రుడయి ధనుస్సును పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సే శివధనుస్సు. ఆ శివధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టినటువంటి దేవరాతుడు అనేటువంటి రాజు దగ్గర న్యాసంగా ఉంచారు. అంటే కొంతకాలం ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ శివధనుస్సుని ఒక మంజూసలో అంటే ఒక పెద్ద పెట్టెలో పెట్టారు. ఆ పెట్టెకు చక్రాలు కూడా ఉంటాయి. ఆ శివధనుస్సుని తొయ్యాలి అంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని ప్రతిరోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. విదేహ వంశము అంటే దేహం మీద ఎటువంటి భ్రాంతి లేదు అని చెప్పి అర్థము. ఒకరోజు జనక మహారాజు యజ్ఞము చేయాలని అనుకుంటారు. అందుకోసం భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంతట తానుగా పైకి వచ్చింది. ఆ బాలికకి సీత అని చెప్పి పేరు పెట్టారు. అంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉంటుంది కనుక ఆ బాలికకి సీత అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇంకా సీతమ్మని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. అవి జానకి, మైథిలి, వైదేహి మరియు అయోనిజ. జానకి అనగా జనకుని యొక్క కూతురు కనుక జానకి అని పెట్టి పిలవడం జరిగింది. అలాగే మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని, దేహం మీద భ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని చెప్పి పేరు పెట్టారు. అలాగే ఆమెను అయోనిజ అని కూడా పిలుస్తారు. అయోనిజ అంటే ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చింది కాదు కనుక ఆమెను అయోనిజ అని చెప్పి పిలుస్తారు. జనక మహారాజు ఎవరైతే ఈ శివధనుస్సుని ఎక్కి పెడతారో వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి అంటారు. అందుకోసం చాలామంది రాజులు వచ్చి శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ శివధనుస్సుని ఎవరూ కూడా కనీసం కదపలేకపోయారు. జనక మహారాజు పెట్టినటువంటి పరీక్షలో ఎవరు గెలవలేకపోతారు. ఈ విధంగా శివధనుస్సు యొక్క వృత్తాంతము గురించి మరియు సీతాదేవి గురించి జనక మహారాజు వివరిస్తారు. విశ్వామిత్రుల వారు ఆ శివధనుస్సుని ఒకసారి రామలక్ష్మణులకు చూపించమని అడుగుతారు. అప్పుడు ఆ 8 చక్రాలతో ఉన్నటువంటి మంజూసని అక్కడికి లాక్కొని వచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రామునితో చెప్తారు. రాముడు ఆ మంజూసని తెరవగా అందులోని ఆ ధనుస్సు పాము పడుకున్నట్లుగా కనపడుతుంది. క్షత్రియుడైనటువంటి రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి దీన్ని నేను ఎక్కుపెడతానని చెప్పి విశ్వామిత్రుల వారిని అడుగుతారు. విశ్వామిత్రుడు ఒప్పుకోగానే రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకెత్తి నారీ కడదామని లాగేసరికి వంగినటువంటి ఆ ధనుస్సు మధ్యలోని గట్టి శబ్దంతో విరిగిపోతుంది. శివధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడ ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా మూర్ఛపోయారు. జనక మహారాజు సంతోషించి శివధనుర్భంగం చేసినటువంటి రామునికి సీతమ్మను ఇచ్చి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని విశ్వామిత్రునితో చెప్తారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మను వీర్యశుల్కంగా గెలుచుకున్నారనేటువంటి విషయాన్ని దశరథ మహారాజు గారి దగ్గరికి రాయబారులను పంపించి తెలియజేయమని చెప్తారు.
ఆ విధంగానే జనక మహారాజు దశరథ మహారాజు గారి దగ్గరికి అంటే అయోధ్యకి కొంతమంది రాయబారులను పంపిస్తారు. అప్పుడు వారు మీ పెద్ద కుమారుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశారు. అందువలన జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతమ్మని శ్రీరామునికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి వివరిస్తారు. అందుకు దశరథ మహారాజు సంతోషించి పురోహితులు మరియు మంత్రులతో మిథిలా నగరానికి బయలుదేరుతారు. అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. తరువాత అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి గురించి, వారి యొక్క పూర్వీకులు, వారి యొక్క వంశ చరిత్ర గురించి వశిష్ఠ మహర్షి తెలియజేస్తారు. మొదటగా బ్రహ్మగారి నుంచి మరీచి జన్మిస్తారు. మరీచికి కశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు జన్మిస్తారు. మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు జన్మిస్తాడు. బాణుడికి అనర్యుడు జన్మిస్తాడు. అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాందాత జన్మిస్తారు. అలాగే మాందాతకి సువంది, సువందికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అనేటువంటి ఇద్దరు కుమారులు జన్మిస్తారు. సుసంధి పెద్ద కుమారుడైనటువంటి ధ్రువసంధికి భరతుడు జన్మిస్తాడు. భరతుడికి అపితుడు జన్మిస్తాడు. ఈ అపితుడికి సగరుడు జన్మిస్తాడు. సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరి భార్యలలో ఒక భార్యకు 60,000 మంది కుమారులుంటారు. ఈ 60,000 మందిని సగరులు అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేస్తారు. అయితే మరొక భార్య యొక్క కుమారుడు అసమంజసుడు. ఈ అసమంజసుడికి అంశుమతుడు జన్మిస్తారు. అంశుమతుడికి దిలీపుడు జన్మిస్తాడు. దిలీపునికి భగీరథుడు జన్మిస్తారు. భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు జన్మిస్తారు. ఈ ప్రవృద్ధుడినే కల్మసపాదుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తించడం కారణంగా వశిష్ఠ మహర్షి ఆయనని శపిస్తారన్నమాట. అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన యొక్క భార్య అడ్డుపడి కులగురువుని శపించకూడదు అని చెప్పి చెప్తుంది. అయితే అప్పటికే తన చేతిలోకి నీళ్లను తీసుకోవడం కారణంగా ఆ నీటిని తిరిగి తన కాళ్ళ మీద వేసుకుంటాడనమాట. అందుకని ఆయనని కల్మసపాదుడు అని చెప్పి పిలుస్తారు. అలాగే తర్వాత ప్రవృద్ధుడికి శంకనుడు జన్మిస్తారు. శంకనుడికి సుదర్శనుడు జన్మిస్తారు. శంకనుడికి అగ్నివర్ణుడు జన్మిస్తారు. అగ్నివర్ణుడికి శీఘ్రగుడు జన్మిస్తారు. శీఘ్రగుడికి మరువు జన్మిస్తారు. మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుసుడు జన్మిస్తారు. నహుసుడికి యయాతి జన్మిస్తారు. యయాతికి నాభాగుడు జన్మిస్తారు. నాభాగుడికి అజుడు జన్మిస్తారు. అజుడికి దశరథ మహారాజు జన్మిస్తారు. దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. సో ఇది అంతా కూడా దశరథుని యొక్క వంశం. సో దశరథ మహారాజుని యొక్క తండ్రి అజుడు, అజుని యొక్క తండ్రి నాభాగుడు, నాభాగుని యొక్క తండ్రి యయాతి. సో ఈ విధంగా దశరథ మహారాజుని యొక్క వంశచరిత్రను గురించి వశిష్ఠ మహర్షి తెలియజేస్తారు. ఇదంతా విన్నటువంటి జనక మహారాజు చాలా సంతోషించారు. అలాగే తన వంశచరిత్రను గురించి చెప్తానని వివరిస్తారు. జనక మహారాజు యొక్క వంశంలోని మొదటివాడు నిమి చక్రవర్తి. జనకుని యొక్క తండ్రి హ్రస్వరోముడు. హ్రస్వరోముని యొక్క తండ్రి స్వర్ణరోముడు. హ్రస్వరోమునికి జనకుడు మరియు కుశధ్వజుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే జనక మహారాజు గారి యొక్క తమ్ముడు కుశధ్వజుడు. జనకుడికి ఇద్దరు కుమార్తెలు, అయోనిజ అయినటువంటి సీతమ్మ తల్లి మరియు ఊర్మిళ. అలాగే జనక మహారాజు యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుడు సాంకాస్య నగరపు యొక్క రాజు. అలాగే కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, శృతకీర్తి మరియు మాండవి. ఈ విధంగా తన యొక్క వంశం గురించి వివరించిన తర్వాత జనక మహారాజు దశరథునితో తన కుమార్తెలైనటువంటి సీతమ్మని రామునికిచ్చి మరియు ఊర్మిళని లక్ష్మణుడికిచ్చి వివాహం చేయాలని,
అలాగే తన తమ్ముడి కుమార్తెలైనటువంటి శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి జనకుడు దశరథునితో చెప్తారు. దశరథుడు అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకుంటారు. దశరథ మహారాజు రామలక్ష్మణులతో వివాహానికి ముందు మిథిలా నగరంలో గోదానము ఇంకా పితృకార్యము చేయమని చెప్తారు. తరువాత దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని మరియు విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసినటువంటి అగ్నివేదిని సిద్ధం చేయమని చెప్తారు. తరువాత ఉత్తర పాల్గుని నక్షత్రంతో కూడినటువంటి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని చెప్పి ఋషులు నిర్ణయించారు. ఆ విధంగా నిర్ణయించిన ముహూర్తమున రామునికి సీతమ్మతో, భరతుడికి మాండవితో, లక్ష్మణుడికి ఊర్మిళతో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహం జరుగుతుంది. ఓకే అండి, ఈరోజు క్లాస్లో రామాయణంలోని మొదటి కాండ అయినటువంటి బాలకాండ కంప్లీట్ అయింది. తర్వాతి క్లాస్లో అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.